అందరికీ నమస్కారం అండి. కార్యకర్త కార్యకర్త ఏ పార్టీకైనా చాలా చాలా అవసరం. ఎందుకంటారా, కార్యకర్తలు గట్టిగా ఎలక్షన్ చేస్తేనే ఆ అభ్యర్థి విజయం సాధిస్తాడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్లో పోటీగా ఉన్న పార్టీలు రెండు. ఆ రెండు పార్టీలు కూడా, ఒకటి తెలుగుదేశం పార్టీ, ఇంకోటి వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలతో నేనైతే కొన్ని విషయాలు అయితే డిస్కషన్ చేయడం జరిగింది. ఆ విషయాలు ఈరోజు నేను మీ ముందు ఒక వీడియో రూపంలో అయితే చేస్తున్నాను. అందరూ ఈ వీడియో చివరి దాకా అయితే చూడండి. మొట్టమొదటిగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలతో ఈ విషయాన్ని అయితే అడగడం జరిగింది. ఏమడిగానంటే, అసలు మీకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకంత ఇష్టం? మీకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకంత పిచ్చి? జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదైనా చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఏ పనైనా చేస్తారా అని అడిగాను. అడిగితే వాళ్ళు ఒకటే మాట అన్నారు, మేము జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణాలైనా ఇస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏమైనా చేస్తాం, ఏదైనా చేయడానికి మేము రెడీ. జగన్మోహన్ రెడ్డి గారిని మేము కాపాడుకుంటాం, జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని కాపాడుకుంటూ ఉంటారు, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు మాకు అండగా ఉంటారు అని చెప్పి అన్నాడు. ఓహో, ఓకే, నిజమే ఉంటాడు. ఎందుకంటారా, ఆ ఎమ్మెల్సీది ఒక మర్డర్ కేసు జరిగితే ఆ ఎమ్మెల్సీని బయటకు తీసుకొచ్చి మళ్ళీ ఎలక్షన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తిప్పారు. ఓకే, ఇవన్నీ బాగానే ఉంటాయి, ఇవన్నీ బాగానే ఉన్నాయి కూడా. వాళ్ళు చెప్పింది కూడా నాకు ఎందుకో నచ్చింది. పార్టీలు ఏదైనా, వ్యవహారం ఏదైనా సరే, ఒక లీడర్ నమ్ముకుంటే ఆ లీడర్ వాళ్ళకి నేనున్నాను అని చెప్పి చేస్తూ ఉంటాడు. తర్వాత ఇంకో ప్రశ్న ఏమడిగానంటే, ఇన్ఫ్రాస్ట్రక్చరు అని డెవలప్మెంట్లు, ఈ జాబులు అవి మాకు అవన్నీ ఏమొద్దు, జగన్మోహన్ రెడ్డే కావాలి, 151 పైనే మళ్ళీ రావాలి అని చెప్పి అన్నారు. ఒరే 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 ఆగండ్రా బాబు, మిమ్మల్ని నేను అడగలేనులే, కానీ నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళకి షిఫ్ట్ అవుతాను, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతా అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొన్ని ప్రశ్నలు అయితే అడిగారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం ప్రశ్న అడిగానంటే, చంద్రబాబు నాయుడు గారితో అంతా ఓకేనా, మీకంతా బాగానే ఉందా అది అని అడిగారు. ఏం ఓకేనా, ఇంత పెద్ద తలకాయ నొప్పాను. ఒరే ఏంద్రా బాబు అంత పెద్ద ఆయన పెట్టుకున్నాం తలకాయ నొప్పి అంటే, ఎందుకు తలకాయ నొప్పి అని అడిగాను. ఏం లేదన్నా, మమ్మల్ని అపోజిషన్లో ఉన్నప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు తిడతారు, కొడతారు, మా షాపులు మూయిచ్చేస్తారు, మమ్మల్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టేస్తారు, అన్నీ చేసేస్తారు. అదే మా తెలుగుదేశం పార్టీ అధికారంకి వచ్చిందనుకో, మమ్మల్ని ఏం చేయనీడు చంద్రన్న. ఏమంటాడు తెలుసా, శాంతం ప్రశాంతం అంటాడు. మా చేతులు కట్టేస్తున్నాడు. అన్నా, మాకు కూడా కోరికలు ఉంటల్లా. ఈరోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు, రేపు వాడు మేము ఇబ్బంది పెట్టాలనుకోము, ఏం చేయనీడు చంద్రబాబు నాయుడు. మీరు చూసినట్టయితే కొన్ని ఫ్యామిలీస్ రాజకీయంగా కొట్టుకుని చాలా మంది వస్తూ ఉండేవాళ్ళు. ఆ ఫ్యామిలీస్ని అన్నింటినీ ఒక దోవపైకి తీసుకొచ్చేసి వాళ్ళందరినీ టీడీపీలో పెట్టేసి వాళ్ళకి ఆ నియోజకవర్గం, వీళ్ళకి ఈ నియోజకవర్గం కలిసి చేసుకునేటట్టుగా చేస్తాడు చంద్రబాబు. ఆ ఒక్క విషయంలో మాకు చంద్రబాబు అంటే భలే కోపమన్నా. ఎందుకంటే మమ్మల్ని నలిపేస్తారు కదా నా అధికారంలో వీళ్ళంతా. మాకు కూడా ఉంటాయి కదా కోరికలు, కానీ పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు చెప్తే చేయాలి అంటే శాంతం అంటే మేము కూడా ప్రశాంతం అయిపోతాం, అది తప్ప మాకు ఇంకేం ఇబ్బంది లేదని అన్నాడు. అంతేనా, ఇంకేం లేదా అని అడిగాను నేను. అడిగితే ఇంకేం కావాలన్నా, చంద్రబాబు నాయుడు కార్యకర్తల సంక్షేమం కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది పిల్లలు అనాథలు అయితే వాళ్ళని చదివించడం, వాళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే కార్యకర్తలకి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి ఆపరేషన్స్ ఉచితంగా చేయించడం, ఇలాంటి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు నా చంద్రన్న. ఇబ్బంది ఏం లేదు, చంద్రబాబు నాయుడు వాటిలో సూపరు అది ఇది అంటే. మరి ఏంది డెవలప్మెంట్, ఉద్యోగాలు అవన్నీ అంటే, డెవలప్మెంట్ అంటే చంద్రబాబు అంటే డెవలప్మెంట్ అన్నా. ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు తీసుకురాగలుగుతాడు, అన్నీ చేయగలుగుతాడు. చెప్పే కదా ఆ ఫస్ట్ పాయింటే. ఆ ఫస్ట్ పాయింట్లో మా చేతులు కట్టేస్తారన్నా. అను, మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే, చంద్రన్న మైండ్ సెట్ అది. మా లోకేష్ అన్నోళ్ళ ఏదే నారా లోకేష్ మా జోలికి వస్తే ఎవరిని వదలడు. మాకు ధైర్యం వస్తుందన్నా, ఫుల్ ధైర్యం. నిన్న మొన్నటిదాకా చంద్రన్న మాటలు వింటా ఉన్నాం కదా, ఈరోజు నారా లోకేష్ అన్న ఖచ్చితంగా మా గుండెల్లో ధైర్యం అయితే నింపాడు. మమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని ఖచ్చితంగా నారా లోకేష్ అనే వ్యక్తి, నారా లోకేష్ అనే లీడరు వాళ్ళని ఇబ్బంది పెడతాడు, ఇంకోసారి మా జోలికి రాకుండా అయితే చేస్తాడన్న అంత గట్టి నమ్మకం అయితే వచ్చింది. ఎందుకంటే చాలా దగ్గర నుంచి చూసాం నారా లోకేష్ని. ఆ అగ్రెసివ్నెస్ కానీ, ఏదైతే తప్పు చేసిన అధికారులను ఎదుర్కోవడం కానీ, తప్పు చేసిన లీడర్ల గురించి బహిరంగంగా మాట్లాడటం కానీ, ఇవన్నీ చూస్తుంటే రామారావు గారిని చూసినట్టుందన్న.
ఒక ఊపు అయితే ఊపబోతాడు నారా లోకేష్. మాలాగా ఇట్లా చేతులు కట్టేయకుండా మాకు ఫ్రీ హ్యాండ్ అయితే నారా లోకేష్ ఇవ్వబోతాడని చెప్పి మేమైతే ఈరోజు చెప్తూ ఉన్నాం అని చెప్పి చాలా మంది తెలుగుదేశం కార్యకర్తలు అయితే మనకు చెప్పడం అయితే జరిగింది. పార్టీ వ్యవహారాలని పూర్తి స్థాయిలో నారా లోకేష్ గారికి అప్పచెప్పినట్టయితే మాలాంటి కార్యకర్తల్ని చాలా మంచిగా చూసుకుంటారని చెప్పి మేమైతే అనుకుంటున్నామని చెప్పి చాలా మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ నేనేమంటున్నాను అంటే, ఒక పార్టీ అంటే వ్యక్తులను కాపాడుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మనం చూసి ఉంటాం, పల్నాడులో వాటిల్లో 2019 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక రీహాబిటేషన్ సెంటర్ అనేది పెట్టి ఆ రీహాబిటేషన్ సెంటర్లో కొన్ని వందల కుటుంబాలు తలదూచుకునేలా కాపాడుకున్న పార్టీ ఏది అంటే తెలుగుదేశం పార్టీ. నేనైతే తెలుగుదేశం పార్టీని ఈ విషయంలో చాలా మెచ్చుకుంటూ ఉన్నాను. నాకు తెలిసి బహుశా ఇండియాలోనే ఏ పార్టీ కూడా ఈ విధంగా రీహాబిటేషన్ సెంటర్ని పెట్టి ఉండదు. ఎందుకంటారా, అలా పెట్టబట్టే, అలా చేయబట్టే ఈరోజు తెలుగుదేశం పార్టీ మరోసారి విజయానికి ముందు గెలవడానికి రెడీగా ఉంది అని చెప్పి నేనైతే చెప్తూ ఉన్నా.